శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో ప్రతిపాదించిన కార్గో ఎయిర్పోర్టును రద్దు చేయాలని మాజీ మంత్రి బడ్డే శోభనాధీశ్వరరావు డిమాండ్ చేశారు. మందస మండలం నీలగంగువాడలో భూబాధిత రైతులు ప్రజా సంఘాలతో సమావేశంలో పాల్గొని ఆయన స్పందించారు. పచ్చని ఉద్దానంలో విధ్వంసకర ప్రాజెక్టు వద్దని, ప్రభుత్వం వెంటనే ఆ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని బడ్డే శోభనాధీశ్వరరావు స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దాన ప్రాంతంలో ప్రతిపాదించిన కార్గో ఎయిర్పోర్టును రద్దు చేయాలని డిమాండ్ చేసిన బడ్డే శోభనాధీశ్వరరావు మందస మండలం నీలగంగువాడలో భూబాధిత రైతులు, ఎయిర్పోర్టు వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు, ప్రజా సంఘాలు, వామపక్ష నేతలతో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఎయిర్పోర్టును వ్యతిరేకిస్తున్న రైతులకు సంఘీభావం తెలుపుతూ ఈ ప్రాజెక్టు పచ్చిని ఉద్దానంపై విధ్వంసం మోపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పచ్చని ఉద్దానంలో కార్గో ఎయిర్పోర్టు పెడతామంటే గుండెలు పిండేసినట్లుందని, ఆ ప్రతిపాదనను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దేశంలో ఎక్కడా ప్రత్యేకంగా కార్గో ఎయిర్పోర్టులు లేవని, ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరులలో కూడా లేవని ఆయన గుర్తు చేశారు. ఎయిర్పోర్టు వలన 5 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పటం వాస్తవం కాదని ఆయన ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లాలోని భోగాపురం ఎయిర్పోర్టుతో ఎన్ని ఉద్యోగాలు వచ్చాయో ప్రభుత్వమే చెప్పాలని సవాల్ విసిరారు. అసలు ఎయిర్పోర్టు వలన ఎన్ని ఉద్యోగాలు వస్తాయో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పచ్చని ఉద్దానంలో విధ్వంసకర ఎయిర్పోర్టు వద్దే వద్దని స్పష్టం చేసిన బడ్డే శోభనాధీశ్వరరావు భూదోపిడీపై పోరాటానికి ఉద్దానం నుంచే పాదయాత్ర ప్రారంభిస్తానని ప్రకటించారు. పోలీసుల పర్యవేక్షణలో ఈ సమావేశం శాంతియుతంగా జరిగింది. ఎక్కడైనా కేవలం కార్గో రవాణా కొరకు ఎయిర్పోర్టు ఒక్కటి ఉందో చెప్పబడి ఎక్కడ కూడా లేదు. ఢిల్లీ కానీ, బొంబాయి కానీ, హైదరాబాద్ కానీ, చెన్నై కానీ, బెంగళూరు కానీ అన్నీ కూడా ఆ పెద్ద మామూలు ఎయిర్పోర్ట్లో ప్రయాణికులు ప్రయాణించే వాటితో పాటు కార్గో కూడా టెర్మినల్ అంటారు. ఆ విధంగా సరుకుల రవాణాకు కూడా ఉపయోగపడేటట్టుగా ఉన్నాయి అంతే. కానీ ప్రత్యేకించి కార్గో ఎయిర్పోర్ట్ అనేది ఎక్కడా కూడా లేదు. ఎందుకంటే అది అంత సులభంగా అది వైబుల్ కాదు. అంటే అది దానంతటా అది నడిచేటటువంటి పరిస్థితి, ఆదాయము ఉండదు.